యూట్యూబ్‌లో నాసిరకం కంటెంట్ ఎక్కువైపోతుందబ్బా! ఒకసారి స్టాక్ మార్కెట్ గురించి ఈ పెద్ద మనిషి ఏమంటున్నాడో మీరే వినండి. లెవెల్ 2 వచ్చేసి ఇండెక్స్ ఫండ్. మ్యూచువల్ ఫండ్స్ మనం అవాయిడ్ చేస్తున్నాం. ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ అవాయిడ్ చేస్తున్నాం అంటే ఎగ్జిట్ లోడ్, ఎంట్రీ లోడ్ ఈటికి కూడా డబ్బులు దొబ్బుతారు. వీటన్నిటికి ఆ పావలా వాడే దొబ్బేస్తారు. మనకు ఉన్నదే కొంచెం అంటే ఇంకా అందులో సగం తీసేసుకుంటే మనకు మిగిలినది ఏమి ఉండదు. ఒక విషయం గురించి అసలు ఏమీ తెలియకపోవడం కంటే డేంజరస్ ఏంటో చెప్పనా? మిడి జ్ఞానం కలిగి ఉండడం. జయన్న నువ్వు మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏం తెలుసుకున్నావో, ఎక్కడ నేర్చుకున్నావో నాకైతే తెలియదు గానీ ఈ స్టేట్మెంట్ మాత్రం చాలా మిస్‌లీడింగ్. ఇండెక్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటున్నావు, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొద్దంటున్నావు. నువ్వు అట్‌లీస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఆ ఫండ్స్ గురించి కొంచెమైనా తెలుసుకొని మాట్లాడాలి కదన్నా. ఆన్ అన్ యావరేజ్ 3 ఇయర్స్, 5 ఇయర్స్ చూసుకుంటే ఒక ఇండెక్స్ ఫండ్ నీకు మోస్ట్లీ 14-15% జనరేట్ చేయొచ్చేమో గానీ ఒక స్మాల్ క్యాప్ ఫండ్ 20% రిటర్న్స్ జనరేట్ చేస్తుంది. అంత రిటర్న్స్ జనరేట్ చేస్తున్నప్పుడు దానికి ఒక 0.5% ఎక్స్‌పెన్స్ రేషియో అనేది కామనే. అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసేదే లాంగ్ టర్మ్ కి కాబట్టి 1 ఇయర్ దాటిన తర్వాత దాని మీద ఎలాగో ఎగ్జిట్ లోడ్ ఉండదు. ఇలాంటి మిడి జ్ఞానంతో చెప్పే వాళ్ళని నమ్మి మీ వాల్యుబుల్ మనీని వేస్ట్ చేసుకోకండి. లేదన్నా మాకు నువ్వే క్లియర్ గా చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటారా? కింద కామెంట్ చేయండి. ఖతర్నాక్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ సిరీస్ దింపుతా. ఎందుకంటే